పౌండ్రక వాసుదేవుడు అనే రాజు కరుష దేశ రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఈయనకి కొందరు చెప్పారు, వసుదేవుడి కుమారుడు వాసుదేవుడు అనే పేరుతో ఒకరు ఉన్నారు. ఆయన శంఖ చక్రం గద సారంగం పట్టుకుంటాడు. అది విన్న ఈ రాజు కూడా ఒక తెల్లటి శంఖం చక్రం కృష్ణుడి దగ్గర ఉన్న సారంగం లాంటి ధనస్సు చేపించుకొని, ఇంకా కృష్ణుడు కట్టుకునే పచ్చని పట్టు పీతాంబరాలు ఆభరణాలు కట్టుకోవడం, నడక హావభావాలు అన్ని కృష్ణుడిలా చేయడం మొదలుపెట్టాడు. కృష్ణుడి దగ్గర ఉన్న కౌస్తుభం లేదు కాబట్టి కొంచెం దగ్గరలో ఉన్న వజ్రాన్ని తెప్పించుకొని తాడుతో తన మెడలో కట్టుకుని, ఇప్పుడు ఎలా ఉన్నాను అని అడిగాడు. అచ్చం వాసుదేవుడిలా ఉన్నారు అన్నారు. ఇది విని మనసులో కొంచెం బాధపడేవాడు. అందరూ నేను వాసుదేవుడిలా ఉన్నానంటున్నారు, కానీ నాలాగే వాసుదేవుడు ఉంటాడు అని అనటం లేదు. కొద్ది రోజులకి ఈ బాధ ఎక్కువై ఒక రాయబారిని పిలిచి కృష్ణుడికి ఒక పత్రిక ఇవ్వమని ఇచ్చి పంపాడు. ఆ రాయబారి కృష్ణుడు సభలో ఉండగా ఒక పత్రిక ఇచ్చి, దీన్ని పౌండ్రక వాసుదేవుడు పంపించారు, దీన్ని ఒకసారి చదవండి అన్నాడు. కృష్ణుడు ఆ పత్రికలో ఉన్నది చదివారు. అందులో ఏముందంటే, నేను ఎలా అలంకారం చేసుకుంటానో, నేను ఎలా శంఖచక్ర గద సారంగములను పట్టుకుంటానో అలా నువ్వు కూడా పట్టుకుంటున్నట్టు తెలిసింది. నేను ఎలా పట్టు పీతాంబరాలు తిలకం కౌస్తుభం ధరిస్తానో నువ్వు అలానే ధరిస్తావని తెలిసింది. నా పేరు వాసుదేవుడే, నీ పేరు వాసుదేవుడే. దీనివల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది. అందుకని నువ్వు మర్యాదగా ఇవన్నీ విడిచేయాలి. అలానే వాసుదేవుడు అనే పేరును విడిచేయాలి, లేదా యుద్ధానికి వచ్చి నిన్ను సంహరించాల్సి వస్తుంది. శ్రీకృష్ణుడు అన్నారు, ఇవి నా చిహ్నములు, నేను ఎలా విడిచేస్తా, అందుకని యుద్ధానికి రమ్మన్నాడు. పౌండ్రిక వాసుదేవుడు కాశీరాజు సహాయంతో యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు ఈ పౌండ్రిక వాసుదేవుడిని చూడాలనుకున్నారు. వెళ్ళి చూస్తే అచ్చం శ్రీకృష్ణుడిలా శంఖచక్ర గదా సారంగాలతో పాటు ఆభరణాలు బట్టలు అన్నీ అలాంటివే ధరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథానికి 5 గుర్రాలు ఉంటాయి. అతని రథానికి కూడా 5 గుర్రాలు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్చర్యపోయి పక్కపక్క నవ్వి యుద్ధం మొదలుపెట్టారు. కొద్దిసేపు యుద్ధం చేశాక శ్రీకృష్ణుడి బాణానికి పౌండ్రిక వాసుదేవుడు చనిపోయి అతని ఆత్మ శ్రీకృష్ణుడిలో కలిసింది. ఇది విన్న పరీక్షిత్ ఆశ్చర్యపోయి అన్నాడు, మహర్షి, ఆయన తేజస్సు శ్రీకృష్ణ పరమాత్మలో ఎలా కలిసింది? మహర్షి అన్నారు, పౌండ్రిక వాసుదేవుడు ప్రతిక్షణం నేను కృష్ణుడిలా బట్టలు వేసుకున్నానా, నేను కృష్ణుడిలా ప్రవర్తిస్తున్నానా అంటూ కృష్ణుడినే తలుచుకుంటూ ఉన్నాడు. అలా తన మనసులో కృష్ణుడు నిండిపోయాడు. అందుకని శ్రీకృష్ణ పరమాత్మలో కలిశాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.